దేవుని పరిశుద్ధత ఎలాంటిదంటే, మనం చాలాసార్లు పాపంతో పోల్చి దేవుడు ఎంత పరిశుద్ధుడు చూస్తుంటాం. అది పొరపాటు. పాపం పుట్టక మునుపు, ఆదాము పాపం చేయకముందు, లూసిఫర్ పాపం చేయకముందు కూడా దేవుడు పరిశుద్ధుడే. అప్పుడు ఎంతటి పరిశుద్ధుడో ఇప్పుడు అంతటి పరిశుద్ధుడు. పాపులు ఆయన్ని సమీపించలేకపోతే అందులో పెద్ద ఆశ్చర్యమేం లేదు. ఆయన సన్నిధి దగ్గరికి వెళ్ళలేకపోతే, ఆయన సన్నిధి సమీపానికి వెళ్ళలేకపోతే ఆశ్చర్యం లేదు. పాపంలో పడనటువంటి, పాపము ఎరుకలోకి రానటువంటి పరిశుద్ధమైన దూతలు కూడా ఆయన పరిశుద్ధతకు తాళలేక తమ కళ్ళను, తమ శరీరాల్ని కప్పుకుంటున్నట్టుగా మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం. అంటే పరిశుద్ధమైన దూతలే సమీపింపరాని తేజస్సులో, పరిశుద్ధతలో వసించేటువంటి మహాపరిశుద్ధుడైన దేవుడైన. ఇంతటి పరిశుద్ధత కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నేను ఎలా ఆరాధిస్తున్నానో భౌతికంగా అన్నది కాదు, నా ఆంతర్యం చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత ఆంతర్యానికి సంబంధించింది. కనుక నా క్యారెక్టర్, అంటే నేను ఆదివారం చక్కగా ఆరాధించి నేను సోమవారం నుంచి శనివారం దాకా ఎట్లా పడితే అట్లా ఉంటాను అంటే నేను ఆరాధకుడిని కాను, ఆ ఆరాధన అంగీకరింపబడదు. అందుకని దేవుడు వాపోయాడు, మీ పెదవులు నన్ను ఆరాధిస్తున్నాయి కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది అని. అంచేత మన క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధకుడి క్యారెక్టరు ఎవరినైతే ఆరాధిస్తున్నానో ఆయనతో మ్యాచ్ అవ్వాలి. అందుకని ఆయన చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి.